నమస్తే, పొలిటికల్ వాయిస్కి స్వాగతం. సింగరేణిలో ఏం జరుగుతున్నది? బొగ్గు గనుల వేలంలో తెలంగాణకు నరేంద్ర మోడీ సర్కార్ ఎందుకు తెలంగాణకు అన్యాయం చేస్తున్నది? అట్లనే బొగ్గు గనుల శాఖ తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కిషన్ రెడ్డి తెలంగాణకు ఎందుకు ఇంత అన్యాయం చేస్తున్నాడు? ఈ అంశాలపై మాట్లాడేందుకు భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకులు, ఎస్సీ మోర్చాకు సంబంధించి జాతీయ కార్యదర్శి, బొగ్గు గనులకు సంబంధించి రామగుండం ఏరియాలో చాలా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసినటువంటి జర్నలిస్టు కూడా వారు కుమార్ గారు మనతున్నారు. కుమార్ గారు నమస్తే అండి. ఎందుకు నరేంద్ర మోడీ తెలంగాణ మీద ఇంత పగ పట్టినట్టుగా, కిషన్ రెడ్డి ఇంత పగబట్టినట్టుగా సింగరేణి కేటాయించినటువంటి బొగ్గు గనులను నామినేషన్ రూపంలో ఎందుకు వేలం వేస్తున్నట్టు? ఇది ఎట్లా చేస్తున్నారంటే, భారతీయ జనతా పార్టీని ఏ అవకాశం ఉన్నా కూడా కోల్ బెల్ట్ ప్రాంతంలో విష ప్రచారం చేయడానికి ఆ పార్టీ చేస్తున్నలో భాగంగా ఇది. ఎవరు చేస్తున్నారు? సింగరేణి నాశనం చేసింది ఎవరు? ఇప్పుడు అంతే సింగరేణి ఎవరు చేస్తున్నారు? ఏమైనా చేసిరు అంటే దానికి అసలు బొగ్గును మొత్తం నాశనం చేసింది, బొగ్గు ఇండస్ట్రీ నాశనం చేసింది కాంగ్రెస్ పార్టీ. సింగరేణిని మొత్తం బొందలగడ్డలుగా మార్చింది టీఆర్ఎస్ పార్టీ, ఇప్పుడున్న బీఆర్ఎస్ పార్టీ. వీళ్ళ పాపము ఇప్పుడు కడిగితే కడిగిపోయేది కూడా కాదు. అంత అన్యాయం చేసిన పార్టీలు ఈరోజు అబ్బో మొత్తం బీజేపీ చేస్తాను ప్రచారం చేస్తున్నారు. సింగరేణి ప్రాంత కార్మికులు కానీ, సింగరేణి ప్రాంత ప్రజలు కానీ బ్రహ్మాండమైన చైతన్యవంతులు. ఇతర ప్రాంతాలతో పోల్చుకున్నప్పుడు అక్కడి వాళ్ళకు ఉన్నటువంటి ఉద్యమ స్ఫూర్తి కానీ, అక్కడ ఉన్నటువంటి చైతన్యం కానీ వీళ్ళు అనుకుంటున్నారు, నమ్ముతున్నారు, మొత్తం నేను చెప్పిందంతా నమ్ముతున్నారు అంటే ఎవరు నవ్వుకుంటున్నారు. ఎందుకు నవ్వుకుంటున్నారు అంటే ఒక 2 నిమిషాలు మీకు ఆ విషయాలు చెప్తాను. అసలు ఈ దేశంలో మొత్తం బొగ్గు కుంభకోణాలకు పాల్పడిందే కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ మన్మోహన్ సింగ్ గారు ఉన్న సందర్భంలో నామినేషన్ పద్ధతి మీద ఎవరికి అవసరం ఉంటే చిన్న స్లిప్ల మీద రాసిచ్చి బొగ్గుగా బ్లాకులను అల్లాడి చేసిన ఘనత అది కాంగ్రెస్ పార్టీది. 1 కాదు 2 కాదు, 1,80,000 కోట్ల కుంభకోణాన్ని చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. అది దేశ ప్రజలు ఇంకా మర్చిపోలే. ఆ చేయడం వల్లనే ప్రజలంతా కూడా తిరస్కరించి భారతీయ జనతా పార్టీకి 2014లో అధికారం ఇచ్చారు. కోల్ బ్లాక్లు ఎవరు 121 కోల్ బ్లాక్లను కనీసం బొగ్గు ఎట్లా ఉంటుందో తెలియదు, కోల్ బ్లాక్ ఎన్ని రకాల బొగ్గు ఉంటుందో తెలియదు, ఏ రకంగా ఉత్పత్తి చేస్తారో తెలియదు, ఎన్ని రకాలుగా మైన్స్ ఉంటాయో తెలియదు. అటువంటి వాళ్ళకు కోల్ బ్లాక్స్ ఇచ్చేశారు. ఎవరు అడిగితే వారికి బ్లాక్స్ ఇస్తే అలాట్ అయిన ఆర్డర్ తీసుకొని బ్యాంకుల దగ్గర 100 కోట్ల రూపాయల రుణాలు తీసుకున్నారు. ఒక గవర్నమెంట్ ఆర్డర్ ఉంటే బ్యాంకులు కూడా అది ఒక నమ్మకంగా వాళ్ళకు ఇచ్చేస్తారు. 100 కోట్ల తీసుకొని 10 నుంచి 20 దాకా ఉన్న బ్యాంకులను దివాలా తీసారు వీళ్ళ చర్యల వల్ల. వీళ్ళు ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. అది 121 బ్లాకులు చేస్తే అది సుప్రీంకోర్టులో అన్సర్ అయ్యర్ గారు మీకు తెలుసు, హోంశాఖ మంత్రి ఉండ్రి, వారు పార్లమెంటులో ఇది మొత్తం బయటపెట్టిన బండారం అంతా కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా చేసిన పెడితే సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టులో వాదోపవాదాలు ఉన్న తర్వాత ఆ బ్లాకులన్నింటినీ కూడా సుప్రీంకోర్టు రద్దు చేసేది. 121 బ్లాకులను రద్దు చేసి కొన్ని సజెషన్ చేసేది దేశానికి. దీనికి ఒక బొగ్గు వేలంగా సంబంధించి కానీ, బొగ్గు ఉత్పత్తులు కానీ, మినరల్స్ ఏమున్నా కూడా ఒక పారదర్శకమైన పాలసీని తయారు చేయండి. పాలసీని తయారు చేసి మీరు రేపు అలాట్ చేయండి అని చెప్పని సుప్రీంకోర్టు ఆదేశిస్తే, జడ్జిమెంట్ ఇస్తే 2015లో నరేంద్ర మోడీ గారి సమక్షంలో పార్లమెంటులో బిల్లు పెట్టారు. ఆ బిల్లులో సోకాల్ కాంగ్రెస్ సంబంధించిన నాయకులు ఉన్నారు, టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎంపీలు అప్పుడు ఉన్నట్టు ఈ ప్రాంతంలో ఉన్న ఎంపీలు ఉన్నారు. వీళ్ళంతా కూడా డిబేట్లో పార్టిసిపేట్ అయినారు, సలహాలు ఇచ్చారు, బిల్లుకు మద్దతు ఇచ్చారు. ఎందుకంటే అది జరిగిన తప్పును సవరణ చేసే ప్రయత్నం సుప్రీంకోర్టు, దాన్ని ఆమోదించే ప్రయత్నం నరేంద్ర మోడీ గారు చేశారు. ఆ 121 బ్లాకులను ఈ దేశ అవసరాల కోసము, ఈ దేశానికి సంబంధించిన బొగ్గు ఉత్పత్తులు ఇప్పుడున్న 8 రాష్ట్రాలతో పాటు సింగరేణి డిమాండ్కి సరిపడా ఉత్పత్తిని అందించలేని పరిస్థితిలో ఉన్న నేపథ్యంలో తప్పకుండా కొంత మనము ఉత్పత్తిని ఇంకా పెంచుకోవాల్సిన అవసరం ఉన్నది. దట్టు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారము ఈ బొగ్గు బ్లాకుల వేలు ఆ 121 బ్లాకులు ఇక్కడ అండర్లైన్. ఎందుకంటే చాలామంది ఏమంటారు, రాబోయే అంతా వేస్తారు ఫస్ట్ ఆ 121 బొగ్గు బ్లాక్లే అది ఇది రాంగ్ ప్రచారం అవుతున్నది. అందుకే ఈ విషయం నేను 2 నిమిషాలు సమయం ఇప్పుడు వేరే వేసినంత పాత 121 బ్లాకులు కొత్తవి కాదు, వాటిలో ఇవి ఉన్నాయి. ఇది కాంగ్రెస్ పార్టీ చరిత్ర.